దేశవ్యాప్తంగా నేడు నీట్ యూజీ పరీక్ష జరగనుంది. వైద్య విద్య కోర్సులలో ప్రవేశాలకు ఎన్టీఏ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లాలో నీట్ పరీక్ష నిర్వహణకు 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. గూడూరులో 1, తిరుపతిలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా పరీక్షకు 4,489 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. 1:30 వరకు అభ్యర్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతించనున్నారు. నీట్ పరీక్ష నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఐ 63 సెక్షన్ అమల్లో ఉంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వర్మ ఫోన్ లో ఉన్నారు. వర్మ, అప్డేట్స్ ఏంటి? ఇవన్నీ దేశవ్యాప్తంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా నీట్ ఎగ్జామ్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశ పరీక్ష దీన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణలో కూడా దీనికి సంబంధించి ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక తిరుపతి సంబంధించి కూడా తిరుపతి జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,489 మంది విద్యార్థులు ఈ నీట్ పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఇక తిరుపతిలో 9 సెంటర్లు, గూడూరులో 1 సెంటర్, మొత్తం 10 సెంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష సెంటర్ దగ్గర కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పరీక్ష సంబంధించి ఆవరణలో 163 బిఎన్ఎస్ఎస్ సెక్షన్ విధించి భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్ షాపులు అన్నింటిని కూడా మూసివేసిన పరిస్థితి. సెల్ ఫోన్లు కానీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇచ్చేది లేదని, ఖచ్చితంగా ఎగ్జామ్ సమయానికి కరెక్ట్ గా విద్యార్థులు చేరుకోవాలని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్ష రాసే ఏర్పాట్లు అయితే అధికారులు చేసిన పరిస్థితి అయితే ఉంది. శివాని.